ఆలయంలో ఈ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించి మిస్యూజ్ చేసిన కేసులో 2-3 మలుపులు తిరుగుతున్నాయి. ఒకటి, చంపత్రాయ్ రాజీనామా వీళ్ళది, వాళ్ళ మీదన ఎల్లుండి కమిటీ విచారణ చేయబోతోంది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి 8 మంది అరెస్టు, జైలు పాలవడం రెండవ అంశం. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించడం మూడవ అంశం. నాలుగోది వచ్చేటప్పటికి 5 ఏళ్ల వ్యవహారాన్ని ఆడిట్ చేయాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నిర్ణయించుకోవడం. ఇది అంటే అక్కడెక్కడ మొహమాటానికి పోవట్లే, తప్పు జరిగిన మాట వాస్తవం, అది చేసిన ఉద్యోగులది తప్పు, ఆ ఉద్యోగుల్ని ఎవ్వడూ వెనకేసుకు రావట్లేదు, చర్య తీసుకోమనే కోరుతున్నారు. దాన్ని మతంతో ముడిపెట్టడం దుర్మార్గం, కావాలని చేసేటటువంటి ఒక గేమ్. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయం దగ్గర కూడా ఇట్లాగే జరుగుతున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ మీదన వివరణ కోరుతూ ఆ బద్రీనాథ్ నిర్వహణ కమిటీ ఉద్యోగులకి నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల నుంచి వివరణ తీసుకున్నాక దాని మీద విచారణ చేసి బాధ్యులైన వారి మీద కఠినంగా చర్య తీసుకుంటామని ప్రకటించింది. ఇక్కడ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఒకటే తేడా. సౌత్ ఇండియాలో ఆలయానికి సంబంధించిన దర్శనాలకి రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా ఆ దేవాదాయ శాఖ తరపున ఆన్లైన్లో యాప్ల్లోనో లేదా అక్కడ కౌంటర్లోనో వసూలు చేస్తున్నారు, నడుస్తుంది. మనం ఎక్కడ ఎందుకు కాశీకి వెళ్ళండి, కాశీలో వారణాసి గుళ్ళో ఏం జరుగుతుంది, టిక్కెట్టే ఉంటుంది, లోపల అక్కడ తొక్కిసలాట ఉంటుంది. డబ్బులు ఇస్తే ఏదన్నా విభూదైన ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. డబ్బులు ఇస్తే లోపలికి రానిస్తారు, డబ్బులు ఇస్తే ముట్టుకొని ఇస్తారు. అదంతా పైన సీసీటీవీ కెమెరాలో కనబడుతుంటుంది, కానీ పరిష్కారం చేయట్లేదు. అక్కడ నార్త్ ఇండియాలో ఆలయాల్లో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కరప్షన్. దానికి వాళ్ళు ఏమంటారంటే, మీ సౌత్ ఇండియా వాళ్ళు వచ్చి నాశనం చేస్తున్నారు, తొందరగా దర్శనానికో లేకపోతే ఇంకేదో కావాలని చెప్పి వాళ్ళకి లంచాలు అలవాటు చేసేటప్పుడు మా వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారంటారు. దానికే కదా స్ట్రీమ్ లైన్ చేయాల్సింది. వచ్చి మా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర చూసుకుని ఎలా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో దాన్ని నేర్చుకోవడం బెటర్, లేదా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే బెటర్. ఇక్కడ దొంగలు ఉంటారు, అయితే అట్లాంటి దొంగతనాలు కాదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.